ప్రస్థానమంతా దాడులు దౌర్జన్యాలే ఉన్నాయంటూ విమర్శించారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి. సీఎం జగన్ కు ప్రజాదరణ పెరిగినా ప్రజలకు మంచి జరిగినా ఓర్వలేనితనం చంద్రబాబుది. పదవి దాహంతోనే ఎన్టీఆర్ను తుదముట్టించాడని విమర్శించారు. జగన్ పేదవాళ్ల తలరాతలు మార్చడం తట్టుకోలేకే హత్యా ప్రయత్నం చేశారు అంటున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి అమర్ ఫేస్ టు ఫేస్. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి హత్యా ప్రయత్నం అనంతరం జరిగినటువంటి పరిణామాలపై మనతో మాట్లాడేందుకు డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, నిన్న సీఎం గారిపై అటాక్ జరిగినటువంటి ప్లేస్లో మీరు పర్యటించారు. అనంతరం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కండిషన్ కూడా చూశారు. ఆ జరిగినటువంటి ప్లేస్లో మీ అబ్జర్వేషన్స్ ఏంటి? వెల్లంపల్లి పరిస్థితి ఉంది. పేదవాళ్ళ తలరాత మార్చాలని ఒక దూరంతో కులము మతము పార్టీ లేని వ్యవస్థను తీసుకుని వచ్చి ఈరోజు ఎక్కడికి పోయినా ఎవరమ్మా మిమ్మల్ని ఆదరిస్తున్నారంటే జగన్ అని అంటున్నారు. ఎవరి గుర్తమ్మంటే ఫ్యాన్ గుర్తు అంటున్నారు. ఇది చూసినటువంటి చంద్రబాబు నాయుడు, ఆ ఎల్లో మీడియా, ఆ రాక్షస మూకలంతా ఒకటైపోయి ఏ విధంగా ఆయన తుదముట్టించాలి అనే ఒక పన్నాగం ఈరోజు పనింది కదా. అది కొన్ని నెలలుగా పన్నాగం పండుతా వస్తున్నాడు చంద్రబాబు నాయుడు. భగవంతుడు ఉన్నాడు, ప్రజల దీవెనలు జగన్మోహన్ రెడ్డికి ఉంది కాబట్టి ఆయన బయటపడినాడు. అదే కానీ ఇక్కడ కానీ పడి ఉంటే నేను నిన్న చూశాను ఆయన్ని. నిన్న చూసినప్పుడు దారుణంగా ఎట్టుండదంటే అతను ఒక లీడర్ కాబట్టి, ఒక శక్తివంతుడు కాబట్టి, ఆ లీడర్ మనస్తత్వం శక్తివంతుడు కాబట్టి నిలబడ్డాడు. ఈ విధంగా పన్నాగాలు పని ఇంత గలీజ్గా చేస్తూ ఉండే ఆ సీన్ పోయి నన్ను చూసినప్పుడు నేను అక్కడ ముఖ్యంగా ఈ హ్యాండిక్యాప్డ్కి సంబంధించిన జగనన్న దగ్గర బెనిఫిట్ పొందిన వాళ్ళందరూ వచ్చి అక్కడ ఆ జగనన్నకు జరిగిన బాధను వాళ్ళు తెలియపరిచినప్పుడు నిజంగా హృదయ విదారకమైంది. చంద్రబాబు ఇదే ఇష్యూ గురించి హేళనగా మాట్లాడడం, గొలకరాయి నా మీద వేశారు, చీకట్లో వేశారు, కావాలని లైట్లు తీశారు అన్నట్టు వ్యాఖ్యలు చేశారు. అంటే సీఎం ఎక్కడ పర్యటించినా కూడా పైన కరెంటు వైర్లు తగులుతాయని ఒక విద్యుత్ సిబ్బంది లైన్లో ఆపుతున్నారు. దాన్ని కూడా అవహేళనగా మాట్లాడడం ఎలా అనిపించింది? అందుకే రామారావు చనిపోయే ముందు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు చంద్రబాబు పైన. పశువు కానా దారుణమైన మనస్తత్వం కలిగిన వాడు చంద్రబాబు నాయుడు. అతనికి రాక్షస మనస్తత్వంతో పుట్టినవాడు కాబట్టి మానవత్వం అనేది నశించిపోయింది. అందువల్ల చంద్రబాబు ఏది మాట్లాడినా ముందు రోజు దున్నపోతులను కొట్టినట్టు కొట్టండి, రాళ్ళతో కొట్టండి, స్మాష్ చేయండి, అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడే ఉండకూడదని చెప్పేసి స్టేట్మెంట్లు ఇచ్చి ఆ రాక్షస మూకాలంతా రెచ్చగొట్టి వ్యక్తి కాబట్టి కొట్టిన ఆ మాటలు మాట్లాడిన కొన్ని గంటలకే ఈ విధంగా జరిగింది. క్రూరుని గురించి మంచిగా ఒక మాటన మంచిగా మాట్లాడాలంటే క్రూరత్వంతో నరరూప రాక్షస మనస్తత్వం కలిగిన వ్యక్తితో మనం ఏం మాట్లాడతామో. ఇది డిప్యూటీ సీఎం నారాయణస్వామి చంద్రబాబుపై విరుచుకుపడుతున్నారు. చంద్రబాబు విద్యార్థి స్థాయి రాజకీయాల నుంచి పొలిటికల్ కెరీర్ స్టార్టింగ్ నుంచి కూడా హింసాత్మక రాజకీయాలు చేయడము, కుల మతాల మధ్య చిచ్చులు పెట్టి ఆ చిచ్చులో తన రాజకీయ పబ్బాన్ని గడుపుకునేటువంటి ప్రయత్నం చేస్తూనే వస్తున్నారని గత సంఘటనలను కూడా ఉదాహరణలను కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. సంతోష్తో అమర్, సాక్షి టీవీ, విజయవాడ.